హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఉన్న బంగారు మైసమ్మ ఆలయం కోసం తెలుసుకుందాము. బంగారు మైసమ్మ బంగారు వర్ణంలో ఉండి పట్టణాన్ని, గ్రామాన్ని లేక నగరాన్ని కాపాడే దేవత మన బంగారు మైసమ్మ. ప్రతినిత్యం గాంధీ హాస్పిటల్కి లక్షలాది రోగులు వస్తూ పోతూ ఉంటారు. అలా వచ్చిన రోగుల కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు తమ కుటుంబ సభ్యుల్ని కాపాడమని ఈ బంగారు మైసమ్మకు కన్నీటి విన్నపాలు చేస్తూ ఉంటారు. ఆ కన్నీటి విన్నపాలు కరిగిపోయిన ఈ బంగారు మైసమ్మ వారిని రక్షించి తన భక్తులపై తనకు ఉన్న అపేక్షను చూపిస్తుంది. ఈ బంగారు మైసమ్మ తల్లినే పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుచుకుని పూజించుకుంటారు. నీటిని రక్షించే కట్ట మైసమ్మ, నల్ల రంగులో ఉండి చెట్టు కింద పూజించబడే నల్ల మైసమ్మ, తెల్లగా ఉండి గోడలో పూజించబడే తెల్ల మైసమ్మ, వెండిని ధరించి గ్రామ శివార్లలో పూజించబడే వెండి మైసమ్మ, వ్యవసాయ పంట భూముల్లో పూజించబడే పంట మైసమ్మ. ఈ విధంగా ఏ పేరుతో కొలిచిన బంగారు మైసమ్మే. ఈ బంగారు మైసమ్మ ఆశీర్వాదం వల్ల గాంధీ హాస్పిటల్లోని ఎంతోమంది రోగులకు ఎన్నో భయంకరమైన వ్యాధులు నయమయ్యాయి. ఈ బంగారు మైసమ్మ చల్లని ఆశీర్వాదం మహిమ వల్ల పూర్తి ఆరోగ్యంతో జబ్బు నయం చేసుకుని తిరిగి వచ్చిన తమ కుటుంబ సభ్యుల్ని చూసుకుని మురిసిపోయిన భక్తులు ఈ బంగారు మైసమ్మకు మొక్కులు చెల్లించుకుని ఎంతో సంతోషంగా తిరిగి తమ ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఓం శ్రీ బంగారు మైసమ్మ మాతాయై నమః. బంగారు మైసమ్మ తల్లి మీ అందరికీ శుభాలను కలిగించి చల్లగా చూడాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe.